హాయ్. ఏంటి జయంతి మేడం ఇవాళ కాకరకాయలు పట్టు కూర్చుంది ఏంటి అనుకుంటున్నారా? మాకు చిన్నప్పుడు అమ్మ ఈ కాకరకాయల్ని మజ్జిగలో ఉడకబెట్టి చేదంతా పోగొట్టి పులుసు పిండి బెల్లం వేసి పెట్టేది. అంటే అందులో పోషక విలువలన్నీ పోయాయి అనమాట, యాంటీ బ్యాక్టీరియా అంతా చచ్చిపోయేది. కానీ మనం అలా కాదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా జ్యూస్ తయారు చేసుకోవాలి. కరేలా జ్యూస్, మీరు వినే ఉంటారుగా పేరు. కరేలా జ్యూస్ ఇట్లా తయారు చేసుకోవాలి. ఏం లేదు, చక్కగా ఫ్రెష్గా ఉన్న కాకరకాయలు తీసుకొని చక్కగా కడుక్కొని ముక్కలు కోసి మిక్సీ వేసి ఒక చెక్క నిమ్మకాయ రసం పిండుకోవటం అంతే. ఆ చేదు ఎక్కడికి పోదనమాట. మరి దీంట్లో ఎన్ని లాభాలు ఉన్నాయంటే ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియా, మైక్రోబయాల్ ఇవన్నీ కూడా మనకి లోపల హాని చేసే బ్యాక్టీరియాని మాత్రం దాని మీద పోరాడుతుంది, అది పోగొట్ట ట్రై చేస్తుంది. అట్లాగే మనకు మంచి చేసే బ్యాక్టీరియాని ఇంకా ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకేంటంటే బయట నుంచి వచ్చే ఈకోలై ఇన్ఫెక్షన్, వాటర్ ఇన్ఫెక్షన్ కానీ వాటి వల్ల వస్తుంది కదా ఈకోలై. ఆ ఈకోలైని ఇదేంటంటే దాని మీద పోరాడుతుంది. దీంట్లో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉన్నాయి కదా, ఆ బ్యాక్టీరియా మీద పోరాడడాన్ని పోగొట్ట ట్రై చేస్తుంది. మరి ఫ్యాట్స్ని కరిగిస్తుంది, ఎంజైమ్స్ని ఉత్పత్తి చేస్తుంది. మరి ఇక మెయిన్గా మనకి జీర్ణరసం అంటే ఈ బైల్ జ్యూస్ కూడా అది ఇంకా చక్కగా ఒక క్రమ పద్ధతిలో డెవలప్ అవడానికి, ప్రొడ్యూస్ అవడానికి హెల్ప్ చేస్తుంది. మరి మనకి మెయిన్గా ఇంటెస్టైన్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది సాల్వ్ చేస్తుంది అనమాట. మీరు ఒకసారి కర్రీలో జ్యూస్ తాగి చూడండి. నేను ఇన్నాడు తాగేదాన్ని కాదు, ఈ మధ్య తాగి చూసి దీని బెనిఫిట్స్ తెచ్చా, కొంచెం అలవాటు పడింది. తాగి చూస్తా మరి. అమ్మయ్య, తాగేసానండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తాగండి. బాగానే ఉంది, మరి అంత ఇబ్బందిగా ఏం లేదు. మరి చాలా బెనిఫిట్స్ ఉంది కాబట్టి వారానికి ఒక్కసారి కొంచెం గ్లాస్ తయారు చేయించుకుని తాగండి. మరి కరేలా జ్యూస్ యూజెస్ అంత ఉన్నాయి మరి మనకి. ఓకే, మరి ఇంకో మంచి వీడియోని మళ్ళీ కలుస్తా.